తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ చరిత్రలో 45 సంవత్సరాలు ఏకదాటిగా ఈరోజు అటు అధికారంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతిపక్షంలో అధికార పార్టీని ఏ రకంగా ప్రజల వైపు మళ్లించడానికి చేసినటువంటి సూచనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ స్థాపనలోనే పేద బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం జరిగిందనడానికి ఈరోజు 45 సంవత్సరాలు అడుగు పెడుతూ కీర్తిశేషులు మరి ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధికారంలో ఏకపార్టీనే పాలించడం జరిగింది. మొట్టమొదటగా మీరు కొట్లాడుకోవద్దండ, మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే రాజకీయంగా సామాన్యమైనటువంటి యువకులను ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు కూడు గూడు గుడ్డ అనేటువంటి 3 పథకాలను మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీనే. శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీనే. 2 రూపాయలకే కిలో బియ్యం అందించింది తెలుగుదేశం పార్టీనే. విద్యకు సంబంధించి మన జిల్లానే చూస్తే ఈరోజు తిరుపతిలో అటు మహిళా కాలేజెస్ కావచ్చు, ఈరోజు పేదలకు వైద్యం, అటు స్విమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా బర్డ్స్ కావచ్చు, మరి అటువంటి ఒక రాయలసీమ ప్రాంతమే కాకుండా ఏషియాలోనే అతి పెద్ద సంస్థగా ఈరోజు ఉందంటే దానికి ఆద్యుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ జిల్లాలో పూర్తిగా కూడా కరువు ప్రాంతమైనటువంటి ఇటువంటి జిల్లాలు, ఈరోజు చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా కావచ్చు, ఈరోజు హంద్రీనీవా కానీ, గాలేరు నగిరి కానీ, తెలుగుగంగ కానీ, వీటన్నిటికీ బీజం వేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీనే, ఎన్టీ రామారావు గారే అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ 45 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడనేటువంటిది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తాను. అందుకోసమే ఈ సందర్భంగా దాన్ని మెన్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, వీటన్నిటినీ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిగా నాటక రంగంలో, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారి నాయకుడు అని చెప్పి, అటువంటి నాయకుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 45 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం ఆనాడు ఆయన తయారు చేసినటువంటి కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలం తెలుగుదేశం. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.